తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై రాజకీయ రగడ సాగుతోంది. ఓవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం పోటాపోటీగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. పరేడ్ గ్రౌండ్స్తో పాటు ట్యాంక్ బండ్పై అట్టహాసంగా ఉత్సవాలు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఒక రోజు ముందుగానే దశాబ్ది వేడుకలను ప్రారంభించింది బీఆర్ఎస్. అయితే ఉత్సవాలకు హాజరు కావాలని సోనియా గాంధీని కోరిన రేవంత్ రెడ్డి తమను ఎందుకు ఆహ్వానించలేదని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైన సందర్భంగా దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కారు. ఉదయం గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక్కడే జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు రేవంత్ రెడ్డి. ఇక సాయంత్రం ట్యాంక్ బండిపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణపై జాతీయ జెండాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తారు. పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించి కార్నివాల్, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ దశాబ్ది వేడుకలకు హాజరు కావాలని రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లేఖ రాశారు. ఇక ఢిల్లీకి వెళ్లి మరి సోనియా గాంధీని హైదరాబాద్ కు రావాలని ఆహ్వానించారు. అయితే రాష్ట్ర సాధనకు మద్దతిచ్చిన బీజేపీ నాయకులను ఆవిర్భావ వేడుకలకు ఎందుకు ఆహ్వానించలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదింపబడ్డదని చెప్పి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో స్పష్టం చేసినారు. అధికారిక కార్యక్రమానికి ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీ గారిని ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు దశాబ్ది వేడుకల విషయంలో బీఆర్ఎస్ ఓ అడుగు ముందుకేసింది. ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్తూపం నుంచి ట్యాంకు బండిపై ఉన్న అమరుల జ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఇక ఆదివారం తెలంగాణ భవన్లో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సోమవారం జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. జయ జయ హే తెలంగాణ పాట విషయంలో స్థానికత వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని మార్పులు చేర్పులతో ఆ పాటను రాష్ట్ర గీతంగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సైతం పోటీగా మరో గేయాన్ని రూపొందించింది. గోరటి వెంకన్న, సింగర్ కల్పన మరో పాడిన ఈ పాటను కేసీఆర్ విడుదల చేశారు. దశాబ్ది వేడుకల వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటు బీజేపీ కూడా స్వరం అందుకోవడంతో ఆవిర్భావ వేడుకలు పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి.